కార్యక్రమాలు నడిచినాయి. సరే ఎవరెలా కొట్టిండ్రో ఏమెలా కొట్టిండ్రో వాళ్ళ మొక్కలు ఎట్టుండో నా మొక్క ఎట్టుండే బాబు. ఇంత పెద్ద ఇష్యూ కాబట్టి దీనికి మంచి కాన్సన్ట్రేట్ మంచి కాన్సన్ట్రేట్. గ్రూప్ 1లో ఇదే ఇప్పుడు గ్రూప్ 1 ఎగ్జామ్స్లో అవకతవకలు జరిగినాయని చెప్పి కొన్ని వందల సార్లు రోడ్లు ఎక్కిండ్రు. మీకు తెలుసు, ఒక నిరుద్యోగ యువకుడు ఎగ్జామ్ రాసడానికి 6 ఏళ్ళు 10 ఏళ్ళు కూడా మొత్తం లైబ్రరీలలో కుర్చీలకు తాళ్ళు కట్టుకొని అటి పనులు తిని ఎర్రటి ఎండలలో కూడా ఏసీలు లేకపోయినా చెమటలు కక్కుకుంటా కూడా చదువుకుంటారు. మీకు తెలుసు, తన జీవిత ఆశయం చదువుకున్న విద్యార్థికి ఒక ఉద్యోగం సంపాదించుకొని పెళ్లి చేసుకొని ముసలి అమ్మా నాన్నకు అన్నం పెట్టాలనే సంకల్ప బలంతో చదువుకుంటాడు. 5 ఏళ్ళుగా 10 ఏళ్ళుగా కష్టపడి చదువుతున్న దాంట్లో ఒకటే హాల్లో ఒకటే ఎగ్జామ్ సెంటర్లో 100 మంది సెలెక్ట్ అయింది అనుకోండి. నీ నిర్వహణ ఎట్లున్నట్టు? దీనికి కారకులు ఎవరు? 2 అనేక రకాల తప్పుల తడక వాళ్ళు చెప్పిండ్రు, మీరు పట్టించుకోలే. చివరి కోర్టే మొట్టకాయలు వేసి దీన్ని రద్దు చేయమని చెప్పే పరిస్థితి వచ్చిందంటే ఇక అర్థం చేసుకో. అంటే ఆడటం ఉంటే సరిపోదు, తొందరగా ఇవ్వాలనేటువంటి దాని ఆలోచన ఉంటే సరిపోదు, దానికి తగ్గట్టుగా వ్యవస్థలు కూడా మంచిగా ఉండాలి. ఇది విల్ఫుల్గా చేసిండ్రా లేకపోతే యాదృచ్ఛికంగా జరిగిపోయిందా? దీనికి తప్పకుండా సమాధానం చెప్పాల్సి అక్కడ ఉన్నది. దీంట్లో 5 ఏళ్ళుగా 10 ఏళ్ళుగా ఒక్కొక్క విద్యార్థి చదువుకోవడానికి ఎన్ని లక్షలు ఖర్చు అవుతుందో మీకు తెలుసు. ఒక సంవత్సరం 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. 5 ఏళ్ళు చదువుకోవాలంటే 5 లక్షలు ఖర్చు అవుతాయి. 10 ఏళ్ళు చదవాలంటే 10 లక్షలు ఖర్చు అవుతుంది. లక్షల మంది విద్యార్థులు, 100 ఉద్యోగాల కోసం లక్షల మంది విద్యార్థులు ఇంత కష్టపడి చదివి ఎగ్జామ్ రాస్తే చివరికి వచ్చిన వాళ్ళు కూడా తృప్తి లేకపోయా. ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఏమనుకుంటారు, నాకు వచ్చిన ఉద్యోగాన్ని పోగొట్టాలని చెప్పి వాళ్ళు అనుకుంటారు. దీనికి అంతగా కారకులు ఎవరో దోషులను ఐడెంటిఫై చేయాలి, శిక్షించాలి. ఇట్లాంటి తిరిగి రియాక్కర్ కాకుండా చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. తక్షణమే ఏ డిపార్ట్మెంట్లలో అయితే నువ్వు అన్నావు 2 లక్షల ఉద్యోగాలు నింపుతాను, ఆనాటి ప్రభుత్వం వేసినటువంటి నోటిఫికేషన్లకు మాత్రమే నువ్వు ఉద్యోగాలు భర్తీ చేస్తున్నావు తప్ప కొత్త నోటిఫికేషన్ తక్కువ. నేను ఒకటే అంటున్నా, తక్షణమే ఎప్పటికప్పుడు మీరు అన్నారు ఉద్యోగ క్యాలెండర్నే మేము విడుదల చేస్తా అని చెప్పిండ్రు. ఎక్కడ పోయింది నీ ఉద్యోగ క్యాలెండర్? టీచర్లలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ ఎన్ని ఖాళీలు ఉన్నాయి, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఎన్ని ఖాళీలు ఉన్నాయి, డిపార్ట్మెంట్ వరకు ఎక్కడ పోయినా అవుట్సోర్సింగ్ ఉద్యోగులు తప్ప ఏమి లేదు. ఇంకా అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా 8 నెలలుగా 8 months నుంచి జీతం అత్తలేట. గెస్ట్ లెక్చరర్, మీకు దోస్తులు ఉంటారు గెస్ట్ లెక్చరర్, 6 నెలలు అవుతుంది. ఇంకా గెస్ట్ లెక్చరర్స్ కూడా జీతాలు లేవు. నేను అసెంబ్లీలో లాస్ట్లో మాట్లాడిన పాపం, అరే 12 నెలల జీతాలు ఇవ్వండి, 8 నెలల జీతం పెట్టిస్తారు, 10 నెలల జీతం పెట్టిస్తారు, ఆటోమేటిక్ 2000 కావాలి, 12 నెలల జీతం ఇవ్వాలని చెప్పి అప్పుడు కొట్లాడినా. ఇల్లికిరాయి 12 నెలలకు ఇస్తారు కానీ 8 నెలలకు ఇస్తారా? స్కూల్ ఫీజులు 12 నెలలకు ఉంటుంది కానీ 8 నెలలకు ఉంటుందా? 12 నెలలు తింటాం కానీ 8 నెలలు తింటామా? ఏమన్నా ఆలోచన ఉంటుందా? అరే ఎంత దుర్మార్గం అంటే ఎట్లా కథం పట్టాలి? వీళ్ళంతా నిరుద్యోగ యువకులు కదా, మన బిడ్డలు కదా, వీళ్ళు చదువుకున్న బిడ్డలు కదా. నీ కాలేజీలలో లెక్చర్గా పనిచేస్తున్న వాళ్ళు, నీ పిల్లలకు చదువు చెప్పేవాళ్ళు, జ్ఞానం అందించేవాళ్ళు, ఏం ఆలోచిస్తావు నువ్వు? ఇంకా గెస్ట్ లెక్చరర్స్కి 12 నెలల జీతం ఇవ్వండి, ఇవ్వవు. ఆనాడు ప్రభుత్వం ఇవ్వలే, మీరు ఇవ్వలేదు. ఇవాళ 8 నెలలు అవుతుందట జీతాలు రాక. ఎట్లా బతకాలి మరి వాళ్ళు? నేను ఎంపీ ఉంటేనే ఎమ్మెల్యే ఉంటేనే నా జీతం పడదని చెప్పి అడుగుతాను. నేను ఎంపీ ఉండగా ఎమ్మెల్యే ఉండగా 1వ తారీఖు 2వ తారీఖు వెంటనే నా జీతం పడదని అడుగుతాను నేను, ఎందుకంటే నాకు ఇతరత్ర జీతాలు ఇచ్చే ఉంటుంది కాబట్టి. కానీ నేను ఒక ఎంపీగా ఎమ్మెల్యేగా ఫస్ట్ వీక్లో జీతం పడకపోతే గిలగిల కొట్టుకుంటా కదా. నా గెస్ట్ లెక్చరర్, నా అవుట్సోర్సింగ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో పనిచేసేటోళ్ళు, నా అవుట్సోర్సింగ్ ఆరోగ్య శాఖలో పనిచేసేటోళ్ళు, వాళ్ళ బతికేం కావాలి చెప్పండి? వాళ్ళ జీతం ఎంత? 17,000, 18,000, 20,000. గవి కూడా చక్కగా పోతుంది.